వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్ ములత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132 డివిజన్ సుచిత్ర చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు జలిగం రాకేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఏసీపీ వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు ప్రజల దాహార్తిని తీర్చేందుకు తోడ్పాటు అని, చలివేంద్రాల ద్వారా ప్రజలకు సేవ చేయడం ఆ దైవానికి సేవ చేసినట్టే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జీడిమెట్ల డివిజన్ సమన్వయ కమిటీ సభ్యులు, కుతుబ్లాపూర్ డివిజన్ నాయకులు, సిబ్బంది, పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఎండల్లో మనవంతు సహకారం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఒక చలివేంద్రాలు ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నాను. ఓపెన్ చేద్దామని చెప్పి అనుకున్నాను. వచ్చినటువంటి ఆలోచన మేరకు నాతో పాటు ఉన్నటువంటి నా మిత్ర సంఘాన్ని అందరూ కూడా చెప్పడంతో చాలా మంచి పని, ముందుకెళ్ళి రాకేష్ అని చెప్పి అందరు ప్రోత్సహించడంతో ఈ యొక్క చలివేంద్రం సుచిత్ర సర్కిల్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుచిత్రనే కాదు, ఇప్పుడు డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి వచ్చేసి మన శనివారం రోజున చింతల్ బస్ స్టాప్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరొకటి ఇంకొకటి సోమవారం రోజు గణేష్ నగర్ బస్ స్టాప్లో, ఇంకొకటి IDPL బస్ స్టాప్లో, అట్లా అన్ని బస్ స్టాప్లను కవర్ చేస్తూ ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు మన చింతల్ మార్కెట్లో మాణిక్యనగర్ కమాండ్ పక్కన ఈరోజు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ప్రజల దాహార్తి తీర్చాలన్న ఆలోచనతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరి దగ్గర మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కుందామంటే చాలామంది ఆలోచిస్తారు, నా ఒక్కరి కోసం 20 రూపాయల వాటర్ అవసరమా, ఏదో కొంచెం ఇట్లా చలవేంతలో పెడితే అందరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఈ యొక్క మంచి ఆలోచన తీసుకొని దానికి సంబంధించి మన ఎమ్మెల్యే గారికి చెప్పడంతో మంచిగా స్వాగతించారు. చాలా మంచి పని రాకేష్, ఇలాంటి పనులను చాలా బాగా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ షెంబీపురాజన్న గారు కూడా చాలా మంచి పని చేస్తున్నావు, కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకో, ఒక పర్సన్ పెట్టమని చెప్పన్నారు. ఖచ్చితంగా ఆల్రెడీ అన్నింటిలో కూడా మనం పర్సన్ పెడుతున్నాం. ఇందులో కూడా పర్సన్ పెట్టడం జరిగింది. పెట్టి వదిలేయడం కాదు, దాని యొక్క పూర్తి బాధ్యత కూడా తీసుకొని ఈ యొక్క 2 నెలలు ఇది ఒక నడిపిస్తూ ఉన్నాం. చాలా మంచి మనసుతో, చాలా హార్ట్ఫుల్గా ఈ యొక్క కార్యక్రమం చేయబోతున్నాం. కాబట్టి దీనికి చాలా మంచి అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది. నేను వాట్సాప్లో పెట్టడంతోనే చాలా. అందరికీ నమస్కారం. నేను మీ రాకేష్ జాలిగం. కుత్బుల్లాపూర్ మండల్ సుచిత్ర సర్కిల్లో నిత్యం 2,50,000 వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. అందులో భాగంగా 4 లక్షల జనాభా ప్రతిరోజు ఈ సర్కిల్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి మన హైదరాబాద్లో అతిపెద్ద సిగ్నల్ ఏదైనా ఉంది అంటే ఆ సుచిత్ర సిగ్నల్. ఇంతటి పెద్ద సిగ్నల్లో చాలామంది ఎండలు ఎక్కువైపుతున్న సందర్భంగా నీళ్ళకి ఇబ్బంది అవుతున్నానని చెప్పి మనవంతు సాయంగా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో సుచిత్ర సర్కిల్లో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చలివేంద్రానికి అపూర్వమైనటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఈ యొక్క ప్రారంభోత్సవానికి పెద్దలు, గౌరవనీయులు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మరియు పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీ వెంకటరెడ్డి గారు కూడా వచ్చి మరి ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ యొక్క ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, డివిజన్ ప్రెసిడెంట్లు, కాలనీ అసోసియేషన్లు మరియు కాలనీ ప్రెసిడెంట్లు మరియు నా సోదరమణులు మరియు నా కుటుంబ సభ్యులు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని 2 నెలల పాటు విజయవంతంగా మేము తీసుకెళ్తామని చెప్పి మాటిస్తూ, ఈ యొక్క చలివేంద్రం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 గంటల నుండి ఈవినింగ్ 6 o'clock వరకు ఒక పర్సన్ని పెట్టి ఈ యొక్క చలివేంద్రాన్ని మేము మెయింటైన్ చేపిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి రోజు ఒక 5 కుండలు పెట్టి ఒక 3 డ్రమ్ల వాటర్ని కూడా మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క చలివేంద్రాన్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఇల్లు అయితే మన ఇంట్లో వాటర్ని మనం ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా మినరల్ వాటర్ని సప్లై చేసి ప్రతి ఒక్కరి దాహాన్ని తీరుస్తాము మా వంతు సాయం అని చెప్పి నేను మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గంగమ్మ, జై తెలంగాణ. ఈరోజు ప్రతి ఒక్కరి దాహార్తిని తీర్చేందుకు మన సుచిత్ర చౌరస్తాలో మన బీఆర్ఎస్ యూత్ వింగ్ డైనమిక్ లీడర్ జాలిగం రాకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం ఏమిటంటే, నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నీటి కోసం ఉద్యమం చేసి తెలంగాణను సాధించి తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం ద్వారా నిర్రబాలిన తెలంగాణను పచ్చగా మార్చారు.
అదేవిధంగా దాహంతో అల్లాడిపోతున్న తెలంగాణ ఆడబిడ్డల ప్రతి గడప తడిపి ప్రతి ఒక్కరి దాహార్తిని తీర్చారు. అదే ఒక సేవా దృక్పథంతో అదే ఉద్యమ నేత ఉనికిని పుచ్చుకొని ఈరోజు అదే సేవా దృక్పథాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు మన యువనేత జాలిగం రాకేష్ గారు కూడా ఎండలు మండుతున్న ఎండలతో ప్రతి ఒక్కరి దాహార్తిని తీర్చేందుకు మన సుచిత్ర చౌరస్తాలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సేవా దృక్పథాన్ని కుర్దులాపూర్ అంతటా విస్తరించాలనే లక్ష్యంతో ఈ శనివారం చింతల్ బస్టాప్లో, సోమవారం గణేష్ నగర్ బస్టాప్లో, అదేవిధంగా ఐడిపేట్ చౌరస్తాలో, చింతల్ శ్రీనివాస్ నగర్, మాణిక్యనగర్ పలు ప్రధాన కూడలలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ దాహంతో అల్లాడిపోతున్న ప్రతి ఒక్కరి గొంతు తడిపి వారి యొక్క ఉదాహరణని చల్లబరిచేందుకు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి సేవా దృక్పథాలను ఇంకా ముందుకు కొనసాగించాలని, ముందు కూడా కొనసాగించాలని జాలగం రాకేష్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.